ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మనం శక్తి గలవారమై ఆయన ఎదుట నిలవడానికి మనకు సపోర్ట్ చేసేది ప్రార్థన. నంబర్ 1, విశ్వాసాన్ని మండించేది ఒకటి. ప్రభు ఎదురు నిలవడానికి కావలసిన శక్తినిచ్చేది, సమస్యలకు పరిష్కారమునిచ్చేది. మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేస్తే విశ్వాసం వృద్ధి అవుతుంది. విశ్వాసం వృద్ధి అయితే సమస్య లోబడుతుంది. 3, ఇంకా చాలా చోట్ల ప్రార్థన 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 ప్రార్థన. యేసయ్య అంతటి వాడే ఈ విలువను ఎరిగిన వాడు గనుక ఆయన సమయమందును అసమయమందును ప్రార్థన చేశాడు. దినమంతా పని చేయుచు నాదుడు యేసు జనుల బాధలు మోయుచు. దినమంతా పని చేయుచు నాదుడు యేసు జనుల బాధలు మోయుచు. ఇనుడు మరుగౌ వేళ జనకుని కడకేగి. ఇనుడు మరుగౌ వేళ జనకుని కడకేగి. మనసార విశ్రాంతి అనుభవించిన చోటు కరుణాపీఠము చేరదే. దేవుని కృప చరణాస్థలిని చేరదే. పరలోక జనకుని వరములు లభించు. పరలోక జనకుని వరములు లభించు. తరుణమౌ ప్రార్థనలు కరములు జోడించి. కరుణాపీఠము చేరరే. దేవుని కృప చరణాస్థలిని చేరరే. బా, ఎంత లాలనగా చెప్తున్నాడండి మా ఇస్లామణి గారు. పిచ్చి మోకాళ్ళారా, ఉన్నదంతా ఆయన పాదాల దగ్గర ఉంది. కరుణాపీఠం చేరండి, ఆయన పాదాల చరణాస్థలికి చేరండి. చరణములు పాదములు ఆయన పాదాల దగ్గరికి పదండి పదండి పదండి. ఎందుకు పోవాలయా? ఉండాల్సిందే అని అక్కడే ఉన్నారా పిచ్చోడా? ఏమో ఏమో ఏంది, పోయి చూడు, అడిగి చూడు. కన్నా ప్రేమను ఇమ్మని సోదరి అన్న విన్నవించగ దేవుని. కన్నా ప్రేమను ఇమ్మని సోదరి అన్న విన్నవించగ దేవుని. అన్ని ఎరిగించ అన్ని ఎరిగిన తండ్రి అన్నాను దీవించ. వన్నెకెక్కిన కొడుకు చెన్నుగా నొందిన. కరుణాపీఠము చేరరే. దేవుని కృప చరణాస్థలిని చేరరే. కరుణాపీఠము చేరరే. దేవుని కృప చరణాస్థలిని చేరరే. ప్రియమైన బిడ్డలారా, ఎన్ని చరణాలు ఉన్నాయో. అక్కడ ఏమంటున్నాడు తెలుసా? కన్న ప్రేమ నిమ్మని హన్న దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి వేడిందట. కన్నా ప్రేమను ఇమ్మని సోదరి హన్న విన్నవించగా దేవుని. అన్నీ ఎరిగిన తండ్రి హన్నాను దీవించ. వన్నెకెక్కిన కొడుకును చెన్నుగన్నుందిన. కరుణాపీఠము చేరరే. దేవుని చరణాస్థలిని వేడరే. ఎలాంటి కొడుకును పొందింది? ప్రార్థించి 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 ప్రార్థించి. ప్రార్థన లేకుండా మిగిలిన వాళ్ళది అన్నది వాడెవడు ప్రసిద్ధి గాంచలా. ప్రార్థించి 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 ప్రార్థనాపూర్వకంగా కన్నోడు సమూయేలు అయ్యాడు. అతడు రాజులను నియమించే ప్రవక్త అయ్యాడు.
సమూయేలు లైఫ్ మొత్తంలో దోషం లేదు. రోషగాడు, మాట పడనివాడు, అగ్ని వంటి వాడు సమూయేలు. అలాంటి ప్రవక్తకు అమ్మ అనిపించుకుంది హన్నా. అది ఎక్కడ పొందుకుంది అంటే కరుణాపీఠం దగ్గరేనరా, పదండర్రా. ప్రార్థన ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? ప్రార్థనా జీవితాన్ని ఎందుకు కోల్పోతున్నారు? ప్రార్థన విషయంలో ఎందుకు సోమరులు అవుతున్నారు, నిష్ఫలులు అవుతున్నారు? ప్రార్థన ఎంత కీలకమైంది. దావీదు గురించి మాట్లాడతాడు, యాకోబు గురించి మాట్లాడతాడు, పౌలు గురించి మాట్లాడతాడు, హన్నా గురించి మాట్లాడతాడు, యేసయ్య గురించి 2 చరణాలు రాశాడు. మొత్తం 6 చరణాలు. కాయమున వ్యధనోర్చుచు యోధుడు పౌలు సాయమిధరగోరుచు రోయుచు అంటే ఏడుస్తూ తన ముళ్ళు దీయుమని ప్రార్థించి, రోయుచు తన ముళ్ళు దీయుమని ప్రార్థించి 1000 రెట్లుగా కృపయాప్యాయముగా నొందిన. 1000 రెట్ల కృపను పొందిన స్థలం రా ప్రార్థనా స్థలం. పదండర్రా, ప్రార్థన చేద్దాం పదండి అన్నాడు. ఏం పాటలండి అయ్యి, మండించే పాటలయ్యి. ఇప్పుడు సోదరులకు అర్థమై సావట్లా. ఏం చేద్దాం? కనీసం దాని గురించి ధ్యానించాలన్న ఆలోచన కూడా లేదు. ఇప్పుడు పాడితే కూడా వినేవాళ్ళు లేడు సరిగా. చెత్తపాట ఒకటి బాటి పెట్టి ఎగబడి చూస్తున్నారు. ఎట్లాంటిది బాటి పెట్టి కూడా చూడట్లా. ఎందుకు? ఆ భాష అర్థం కావటల్లా. శాప భయమున నేర్చుచు దావీదు తన పాప రూపము చూచుచు తాపముతో పశ్చాత్తాపముతో ప్రభుని ప్రాపుగోరగని క్షమాపణ నొందిన. ఏం పదాలు! పాప భయమున నేర్చుచు, శాప భయమున నేర్చుచు తన పాప రూపము చూచుచు తాపముతో పశ్చాత్తాపముతో ప్రభుని ప్రాపు గోరగనే క్షమాపణ నొందాడు దావీదు. రెండర్రా, ప్రార్థన చేద్దాం రండి, దేవుని పాదాల దగ్గరికి పోదాం రెండర్రా. అన్నీ ఉన్నాయి. పాపమునకు క్షమాపణ అక్కడే ఉన్నది, విజ్ఞాపనకు జవాబు అక్కడే ఉన్నది. 1000 రెట్ల కృప దొరికే స్థలం అది. హృదయ వేదన నొందుచు యాకోబు తన మదిలో భయమున గుందుచు వదలకుండగా ప్రభుని పదములు సంధించి, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతావయ్యా, నీకోసమే కదా నేను ఇక్కడ. భార్యల్ని పిల్లల్ని ఒక ఆమె కోసం 21 సంవత్సరం ఊడిగం చేశా మా మామకి. అలాంటి దాన్ని కూడా వదిలేశాగయ్యా. రాహేలు కోసం ఫస్ట్ 7 ఏళ్ళు చేశాడు. రాహేల్ని ఇస్తానని లేయాని ఇచ్చాడు. మళ్ళీ 7 ఏళ్ళు చేశాడు. రాహేల్ని ఇచ్చాడు. ఇచ్చినందుకు కృతజ్ఞతగా మళ్ళీ 7 ఏళ్ళు చేశాడు. మొత్తం 21 సంవత్సరం. రాహేలు కోసం యాకోబు వెచ్చించిన జీవితకాలం 21 సంవత్సరం. అంత ప్రేమించాడు ఆమెని. అంత ప్రేమించి పొందుకున్న భార్య రాహేలును కూడా ఏరు దాటిచ్చాడు. ఇప్పుడు రాహేలు వద్దు నాకు, లేయా వద్దు, బిల్హా వద్దు, జిల్ఫా వద్దు, పిల్లలొద్దు, మందలొద్దు, దాసదాసి జనాంగం వద్దు, వెండొద్దు, బంగారం వద్దు. మరేం కావాలి? నువ్వు కావాలి. నువ్వు కావాలయ్యా. అయ్యా రాయ్యా నా దగ్గరికి రాయ్యా, నా పరిస్థితి బాగలేదు రాయ్యా, నా పరిస్థితి బాగలేదు రాయ్యా, నన్ను దాటిపోవాకయ్యా, నీకోసమే వచ్చా, నువ్వు లేకపోతే సావటమే నేనయ్యా, సావేనయ్యా నాకు, రాయ్యా అని కూర్చున్నాడు. వచ్చాడు.
వచ్చి దాటి వెళ్ళిపోతున్నాడు. పోయి పట్టుకుంటాడు. ఇక రొమ్ముకు రొమ్ము అనిచ్చి ఆడికి పోయేది నీకోసం వస్తే ఏం వెళ్తున్నావే, ఆగో నన్ను దీవించిపో. పెనుగులాడి తొడగూటి మీద కొట్టాడు. తొడగూటి మీద కొట్టినప్పుడు పాదాలు పట్టుకున్నాడు. అది హృదయ వేదన నొందుచు యాకోబు తన మదిలో భయమున గుందుచు అంటే తెలుసు, కుంటుచు వదలకుండగా ప్రభుని పదములు సంధించి కాళ్ళు పట్టుకున్నాడు, వదిలిపెట్ల. ఫస్ట్ రొమ్ముకు రొమ్మానిచ్చాడు, తొడగూటి మీద కొట్టాడు, కాళ్ళ దగ్గర పడ్డాడు, కాళ్ళు గట్టిగా పెనేసుకున్నాడు. నన్ను దాటిపోవద్దు, నన్ను వదిలిపెట్టిపోవద్దు. చూడండి, పట్టుకుంటాడు చూడండి. అద్దుగో వదలకుండగా ప్రభుని పదములు సంధించి సదయుని దీవెన ముదముగా నొందిన, సదయుని దీవెన ముదముగా నొందిన. అడ్డుగో కరుణ పీఠము చేరరే దేవుని కృప చరణాస్థలిని చేరరే. కరుణ పీఠము చేరరే దేవుని కృప చరణాస్థలిని చేరరే. ఏమండి, పోనిచ్చాడు దేవుణ్ణి, పట్టుబట్టి సాధించుకున్నాడర్రా యాకోబు. ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు, తరతరాల దీవెన పొందాడు, శాశ్వత కృప పొందాడు. పదండరా, ప్రార్థన గదికి పోదాం, ప్రార్థన సన్నిధికి పోదాం పదండి, ప్రార్థనకు పోదాం పదండి, ప్రార్థన చేద్దాం పదండి అని రేపాడు ప్రార్థనకి. యేసయ్య మీద 2 చరణాలు రాశాడు. ఇలా బ్రతుకంతయు ప్రార్థన ప్రభు యేసునకు సిలువే తన తుది ప్రార్థన. సిలువ మీద కూడా ప్రార్థనే చేశాడు కదా రా అంటున్నాడు చూడండి. ఇలా బ్రతుకంతయు ప్రార్థన, సిలువ మీద కూడా చేసిన తుది ప్రార్థన. ఇలా బ్రతుకంతయు ప్రార్థన. ఏమంటే మీకేమైనా బోరుగా ఉందా? మీకేమైనా ఇబ్బందిగా ఉందా? ఇబ్బందిగా ఉంటే మానేస్తా చెప్పడం. కానీ ఇది వినాలి, మీ హృదయంలో ప్రార్థన కొరకు ఆసక్తి రేగాలి. ప్రార్థన విషయంలో చల్లారిపోయిన మీ మంట తిరిగి ప్రజ్వలించాలి. దేవుని పాదముల చెంతకు పరుగులెత్తాలి. పడిపోయిన నీ ప్రార్థనా బలిపీఠం మళ్ళా కట్టబడాలి. దేవుని పాదములను సంధించాలి. నువ్వు హన్నా వలె, దావీదు వలె, యాకోబు వలె, పౌలు వలె, ప్రభు అయిన యేసు వలె. మీకు తెలుసా, నా తండ్రి ఇంకా ప్రార్థన మానుకోలా. నా యేసయ్య ఇంకా ప్రార్థన మానుకోలా. తండ్రి కుడి పార్శ్వం నుండి ఈ రోజు కూడా మన కోసం ఆయన విజ్ఞాపన చేస్తానే ఉన్నాడు. సిలువతో ప్రార్థన అయిపోలేదు బిడ్డలారా, సిలువతో ప్రార్థన అయిపోలా. భూమి మీదున్న ప్రార్థనలకు సిలువ ముగింపు అయితే, అక్కడికి చేరిన నాటి నుండి నేటి వరకు మన కోసం మానక విజ్ఞాపన చేస్తానే ఉన్నాడని రోమాపత్రిక 8:34 సాక్ష్యం ఇచ్చింది. ఎప్పుడు ఆపుతాడో తెలుసా ప్రార్థన? మనందరము సిద్ధమై ఎత్తబడే మెట్టుకు సిద్ధమైనప్పుడు అప్పుడు ఆగిపోయి అప్పుడు ఆపేసి ప్రార్థన మన కోసం దిగొస్తాడు. మనందరం సంపూర్ణ సిద్ధి పొందేంత వరకు ఆ ప్రార్థన నిర్విరామంగా కొనసాగుతూనే ఉంటుంది. భూమి మీద పరిశుద్ధాత్ముడు ప్రార్థిస్తున్నాడు, అక్కడ యేసయ్య ప్రార్థిస్తున్నాడు, విజ్ఞాపన చేస్తున్నారు.
ఎందుకోసమో తెలుసా? మన కోసం. ఇలా బ్రతుకంతయు ప్రార్థన, ప్రభు యేసునకు సిలువే తన తుది ప్రార్థన. ఇలా బ్రతుకంతయు ప్రార్థన, ప్రభు యేసునకు సిలువే తన తుది ప్రార్థన. చెలువుగా విజ్ఞాపనలు చేయుచును మనపై, కలకాలమును దీవెనలు వర్షించెడి చోటు. కరుణ పీఠము చేరరే, దేవుని కృప చరణాస్థలిని వేడరే. నిర్ణయం నీదే. ప్రార్థనా జీవితంలో తిరిగి మండుతావో ఎండిపోతావో, ఒకదానికోదానికి లింక్ ఉంది సోదరా. ప్రార్థన విషయంలో ఎండిపోయావంటే విశ్వాస విషయంలో దిగజారిపోతావు. విశ్వాస విషయంలో దిగజారిపోయావంటే చాలా కోల్పోతావు. ఆఖరికి ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎదుట నిలవటానికి శక్తి కూడా ఉండని స్థితికి దిగజారిపోతావు. మనుష్య కుమారుడు మళ్ళా ప్రత్యక్షమైనప్పుడు భూమి మీద విశ్వాసము కనుగొనునా అన్నాడు యేసయ్య. అంటే చాలామంది విశ్వాసాన్ని కూడా కోల్పోతారు. ఎందుకు కోల్పోతారు? నేను చెప్పిన ఈ కీలకమైన వాటిని నిర్లక్ష్యం చేసినందున విశ్వాస విషయంలో బలహీనులై భ్రష్టులై రేపు చాలామంది విడవబడిన పరిస్థితుల్లోకి వెళతారు. విశ్వాసులే విడవబడిన స్థితిలోకి వెళ్తారు. అలా వెళ్లకుండా మానక ప్రార్థన చేయాలని ఆయన ఉపమానం చెప్పాడు. ప్రార్థనకి విశ్వాసానికి లింక్ పెట్టి మాట్లాడాడు అక్కడ కూడా. మీరు ఆలోచిస్తే అదే కనపడిద్ది. లూకాసు వార్త 18లో ప్రార్థనకి విశ్వాసానికి లింక్ పెట్టాడు. కొంచెం ఆలోచించి చూడండి.